V3 స్వాగతం. లక్షణ సమాజీతం సినిమా టాకీస్లో ఈరోజు మనతో ఉన్నారు కొత్త నటీనటులు. మరి సినిమా పేరు ప్రాణం ఖరీదు. మార్చి 15 తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే మూమెంట్లో సినిమా నిర్మాణం గురించి మరి ఎలా ఉంది, మరి కాన్సెప్ట్ ఏంది, తది వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. మొదట సినిమా సమర్పణ NS క్రియేషన్స్ వారి, మరి పద్మప్రియ గారి సమర్పణలో, PLK రెడ్డి గారి డైరెక్షన్లో, మరి నల్లమోపు సుబ్బారెడ్డి గారు నిర్మిస్తున్నారు. దీనికి సంగీతం వందే మాతరం శ్రీనివాస్ గారు. మరి ఇలా మెయిన్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ప్రాణం ఖరీదు సినిమా తీస్తున్నారు. హీరో ప్రశాంత్, హీరోయిన్ అవంతిక. వీరిద్దరిని కలిసి మరి సినిమా ఎలా ఉంది, వాటి యొక్క మేళవింపు ఏంది, మరి మొదటి సినిమాలోనే వీరి యొక్క నటన ఏ రకంగా మేళవింపులో ఉంది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? మొదటి సినిమా ఇద్దరు కలిసి మీ యొక్క కెమిస్ట్రీ ఎలా కుదిరింది? మొదట మీరు మా ఇద్దరు మంచి కెమిస్ట్రీ అంటే బాగుందని చెప్తారండి. యాక్చువల్గా హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీ, ఒక క్యారెక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ ఎలా ఇది ఇంపార్టెంట్. ఒక మేము చేసిన క్యారెక్టర్స్ ఎలాంటిదంటే ఇష్టంతో పాటు అంతకంటే ఎక్కువ ట్రావెల్ అవ్వాల్సిన క్యారెక్టర్స్. ఓకే. ఆ వైజ్గా మంచి బాండింగ్తో చేసిన క్యారెక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయిందండి. చెప్పండి, మీరు సినిమా ప్రాణం ఖరీదు అని చెప్పగానే మరి నిర్మాత గారు కానీ డైరెక్టర్ గారు కానీ మీ దగ్గరికి వచ్చి ఈ క్యారెక్టర్కి మీరే సూటబుల్ అవుతున్నారని మీ దగ్గరికి ఎలా వచ్చారు? ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత అండ్ వేరే అమ్మని సెలెక్ట్ చేయడం జరిగింది. 1 డే షూట్ జరగడం జరిగింది. సో తర్వాత వీళ్ళను కాల్ చేసి పిలవడం జరిగింది. అండ్ PLK రెడ్డి గారు కాల్ చేశారు, డైరెక్టర్ గారు కాల్ చేసి ఇంకా రేపు అనగా షూట్ ఈరోజు కాల్ చేశారు. ఓకే. విన్నారా స్టోరీ ఫస్ట్? లేదు, నీ సెట్లోకి వెళ్ళాక విన్నాను. ఐ మీన్ షూటింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విన్నాను. బిఫోర్ నాకు కాల్ చేశారు అనమాట. సో స్టోరీ అయితే మీకు అంటే మన తెలుగు అమ్మలకి తగ్గట్టు ఉన్న స్టోరీ అవంతిక. సో డోంట్ వరీ, నువ్వు అంటే కళ్ళు మూసుకొని నువ్వు చేయొచ్చు, స్టోరీ వినకుండానే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి నేను లొకేషన్కి వచ్చిన తర్వాత స్టోరీ విన్నాను. మరి మీరు తను హీరోయిన్ అన్నప్పుడు అవునండి, అంటే మీరు ఎలాగా మూవ్ అయ్యారు? యాక్చువల్గా తను చెప్పినట్టుగా ముందు ఆడిషన్స్, ఈ స్టోరీకి ఈ కథకి హీరోయిన్ కొంచెం యాక్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నేను తనకంటే ముందు చాలామందిని ఆడిషన్ చేయడం, తను కూడా చేసాం ఆడిషన్. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే వీడల్లో ఇంకా చూద్దాంలే, తను ఫస్ట్ వచ్చి అంటే మొత్తం ఫస్ట్ వచ్చేసారు. తను యాక్చువల్గా మనం అనుకున్న ఆడిషన్స్ స్టార్ట్ చేసిన 1 or 2 డేస్లోనే అందుకే గారిని ఆడిషన్ చేయడం జరిగింది. వెంటనే ఓకే చేయకుండా సరే మనకు కావాల్సిన బెటర్ యాక్టింగ్ కదా, ఇంకా చూద్దాం ఉద్దేశంతో వేరే వాళ్ళని చేస్తూ ఉండటం, మేము ఫస్ట్ చేసిన ఆడిషన్ కైండ్ ఆఫ్ వెనక్కి మరుగున పడిపోయింది. ఓకే. సో ఓవరాల్గా 2-3 డేస్ ఆడిషన్ చేసిన తర్వాత కూడా ఇంకా వీ ఫెల్ట్ కాదు, ఫస్ట్లో చేసిన వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ పిలిపించడం జరిగింది అనమాట. అంటే మొదట ఇప్పుడు మన డైరెక్టర్ గారు ఉన్నారు రెడ్డి గారు, వారు మీకు ఎలా పరిచయము, ఈ యొక్క కథ మీ గురించి ఎలా రాశారు? డైరెక్ట్ కథ రాసింది నేనండి. ఓకే. స్టోరీ స్టోరీ రాసుకొని ఉన్నారు ఆల్రెడీ. నేను రాసుకున్నాను. మీకు సూటబుల్ కథ మీ యొక్క అంటే మీ యొక్క కలం ద్వారా. అవును. ఓకే. స్టోరీ నేను రాసుకున్నాను యాక్చువల్గా. స్టోరీ రాసుకున్న తర్వాత నేను యాక్చువల్గా ఇంకొక సినిమా పర్పస్ కోసం నేను సార్ని కలవడం జరిగింది. అప్పుడు ఆ సినిమాకి వేరే డైరెక్టర్, వేరే టీం ఉంది. ఓకే. సో అది తీద్దాం ఫస్ట్ అనే ఉద్దేశంతో మా PLK గారు డిజిక్వెస్ట్ ఆధ్వర్యం నిర్వర్తిస్తూ ఉంటారు అనమాట. తనకి మొత్తం బాధ్యతలన్నీ తనే చూసుకుంటూ ఉంటారు. సో అట్లా స్టూడియో వర్క్స్ పని మీద తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే. వెళ్ళి ఆయనతో మామూలుగా మాట్లాడుతూ ఉంటే హీ సీమ్స్ లైక్ ఏ నైస్ గా, మంచిగా మాట్లాడుతున్నారు. అండ్ ఇది కాదు, నా దగ్గర ఓ సబ్జెక్ట్ ఉందండి అని చెప్పేసి నేను వేరే సినిమా వెళ్ళి ఆ సినిమా పనులు బ్రదర్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా మూవీ నాది, దానికోసం మీరు మాకు ఈ మూవీలో ఉన్న కెమెరాస్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ మనం డిజిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అట్లా వెళ్ళడం జరిగింది. ఓకే. వెళ్ళిన తర్వాత నా దగ్గర ఇంకొక స్టోరీ కూడా ఉంది, నేను ఈ సినిమా ఇదే అదే అనుకుంటూ ఉన్నాను అన్న ఉద్దేశంతో నా స్టోరీ చెప్తే బాగుందండి చేద్దాము అని చెప్పేసి తను ఓకే అనుకోవడం. సో అక్కడి నుంచి
తను డైరెక్టర్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఓకే, మరి డైరెక్టర్ గారు ఎలాగో మీరే రాశారని డైరెక్టర్ గారు ఓకే, మరి సినిమా అంతా కూడా డబ్బులతో కూడుకున్నది. మరి మేడం గారు కూడా మీకు కోఆపరేషన్లో ఉన్నారు, ఎలా సాధ్యమైంది? లైక్ యూ మీన్ ప్రొడక్షన్ వైజ్గా? ప్రొడక్షన్ వైజ్గా సుబ్బారెడ్డి గారు ఓన్ ప్రొడక్షన్ ఓకే స్టార్ట్ చేసుకుని ఎన్ఎస్ క్రియేషన్స్ అండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓన్ ప్రొడక్షన్స్ మొత్తం సుబ్బారెడ్డి గారు ఓకే, ఎన్ఎస్ క్రియేషన్స్ సమర్పణ కూడా వాళ్ళ మిస్సెస్. ఓకే. సో తనతో మాకు కూడా స్టోరీ బాగా నచ్చి ఇంట్రెస్టింగ్ బాగుందని అనిపించింది. ఇంకా దాని డెవలప్మెంట్ స్టోరీని ఇంకేదైనా విధంగా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు మరుదూరు రాజా గారి దగ్గరికి ఓకే ఓకే మరుదూరు రాజా గారు మనకి డైలాగ్స్ పరంగా కొన్ని ప్లేసెస్లో సాయం చేశారు. ఓకే మరుదూరు రాజా గారు. సో తన దగ్గర కూర్చుని ఈ కథ గురించి మళ్ళీ డిస్కషన్ చేసి కావాల్సిన డైలాగ్స్ అవన్నీ అందించి అంతా ఓకే అని లాక్ అవడంతో ఇంకెక్కడ నిర్మాణాలు ఎక్కడ రాజీ పడకుండా మనం బోత్ ఇండియా, హైదరాబాద్ అండ్ అమెరికాలో కూడా తీశారు. అమెరికా వెళ్ళాలన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీరే జస్ట్ మొత్తం ఇంట్రడక్షన్ వరకు అనమాట. మరి మీరు రాసినటువంటి హీరోగా రాసినటువంటి మీ కథలో హీరోయిన్ పాత్ర ఎలా ఎంతవరకు సముచితం ఇచ్చారు? హీరోయిన్ పాత్ర ఇందులో సముచితం అంటం కంటే కూడా ఎంతవరకు లెంత్ కంటే కూడా ఇంపార్టెన్స్ ఎంత అనేది అవసరం అండి. ఇక్కడ సినిమా మొత్తం 2 గంటలు ఉంటే 2 గంటలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తను ఉన్నంత వరకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ విధంగా ఇంపార్టెన్స్ చేసింది. ఈ స్టోరీ మొత్తం అంతా కూడాను ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదన్నా ఎక్కడ తీసుకోపోయినా కూడా ఆ కాజ్ కాడికి రావాలి. ఆ కాజ్ ఈఎంఐ క్యారెక్టర్. మిగిలిన స్టోరీ 2 గంటలు ఎక్కడున్నా నడవనివ్వండి, ఆ సినిమా అనేది నడవడానికి నడిపించడానికి ఉండే రూట్ కాజ్ అయితే ఒక క్యారెక్టర్ ఉండే కాజ్ ఉంటుంది కదా, ఆ కాజ్ తను అనమాట. సో అంత ఇంపార్టెన్స్. సెట్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఒక 12 days కదా. మీదే ఉంటుంది 12 days. 15 days. అంటే మొదట మీరు మీ యొక్క పరిచయం సినిమా కొరకే, అంతమందికి ఎక్కడ టచ్ లేదు. హీరో రాసినటువంటి కథలో మీ పాత్ర ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? పాత్ర గురించి ఇందాకే ఆల్మోస్ట్ చెప్పేశారు, క్యూ నాది అని. సో ఇంకోటి ఏంటంటే హీరోతో నటించేటప్పుడు ఎవ్రీ హీరోతో నచ్చేటప్పుడు కొంతమంది కమర్షియల్గా యాటిట్యూడ్గా ఉంటారు, కొంతమంది కలిసిపోతూ ఉంటారు. సో తను యాటిట్యూడ్ ఏమో అనుకున్నాను స్టార్టింగ్ చూసేటప్పుడు. సో అలాగనే వర్క్ చేస్తాను. సో సెకండ్ డే థర్డ్ డే వచ్చేసరికి ఇట్స్ వెరీ గుడ్ పర్సన్. తను యాక్టింగ్ అయినా అండ్ స్టోరీ కూడా తందే కాబట్టి షేరింగ్ ఇలా చేయాలి అలా చేయాలి. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి మీ కథ చెప్తున్నప్పుడు, ఆ డైరెక్టర్ గారు వచ్చి మీకు ఒక సీన్ చెప్తున్నప్పుడు మరి తన వచ్చారు మీ దగ్గరికి ఇలా చేయాలి అని ఎక్కడన్నా? అంటే కథ రాశారు కదా, కొద్దిగా గొప్ప ఐడియాలజీ ఉంటుంది. నేనే అడిగేదాన్ని. సో డైరెక్టర్ గారు వచ్చి ఇదమ్మా ఇది సీన్ అని చెప్పేసేవారు. అనా ఓకే. సో కథ తిని రాసుకున్నారు కాబట్టి వెళ్ళి మన తన దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తే ఓకేనా అలా చేస్తే ఓకేనా అని చెప్పేసి ఇస్తే తను చిన్న చిన్న సలహాలు ఇచ్చేవన్నమాట. లేదు ఇలాగా లేదు అలాగా అని చెప్పేసి ఓకే ఫైన్ అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ మీద మేము ఇద్దరం. సో తను చిన్న చిన్న సలహాలు ఇస్తుండేవాడు. సో స్టోరీ తను కాబట్టి వెళ్ళి తనని అడుగుతుండేదాన్ని. సో ఇలా చేస్తే ఓకేనా అలా చేస్తే ఓకేనా అని ఓకే ఫైన్ అని చెప్పేసి. ఇలా సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు తారక్ గారు, మరి వాళ్ళందరూ ఎట్లా అప్రోచ్ అయ్యారు? మీరు అప్రోచ్ అయ్యారా? తారక్ గారిని డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు. ఓకే. సో ఇది కోఆపరేషన్ ఎలా ఉంది? ఈజ్ వెరీ కోఆపరేటివ్ అండి. మనకి ఒక సీనియర్ని అనే ఫీలింగ్ ఎక్కడ చూపించలేదు. ఓకే. అండ్ ఆల్సో ఒక టైం అంటే టైం వెరీ పంచ్ఫుల్. మనం ఒక సీన్ చేస్తున్నప్పుడు యూ వోంట్ ఫీల్ లైక్ అరే పెద్దోళ్ళతో చేస్తున్నాము అనే ఒక ఏదైనా ఒక టేక్ మనం ఎక్స్ట్రా తీసుకున్నా తను విసుక్కోవడం అలా ఏం ఉండదు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ పంచువాలిటీ తన దగ్గర నేర్చుకున్నది నేను. అంటే ఏదైనా ఒక 1 hour ఎక్స్ట్రా అయ్యి ఏదైనా షూటింగ్లో ఏదైనా చిన్న చిన్న డిలేస్ ఏదైనా అయ్యి తన టైంకి వస్తారు. ఎవరైనా టైంకి వచ్చినప్పుడు టైంకి వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తను ఒకవేళ టైంకి వచ్చినా ఫర్ సమ్ రీజన్స్ మనం ఇంకొక గంట ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చి బ్రదర్ ఇంకొక ఎక్స్ట్రా అవర్ ఉండాల్సి వస్తుందంటే ఉంటారు. వెరీ కోఆపరేటివ్. సో ఆ విధంగా అండ్ యాక్టింగ్ గురించి మీకు అందరికీ తెలిసింది చెప్పక్కర్లేదు. సో ప్రాంప్టింగ్ అసలు తీసుకోరండి. వెనకాల నుంచి డైలాగ్ ఒకసారి చూసుకున్నారంటే డైరెక్ట్గా చెప్పేయటమే అనమాట. సో ఆ విధంగా చాలా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాం. ఓకే. అయితే ఇప్పుడు నిర్మాత కూడా కొత్త, మరి ఖర్చు విషయంలో ఎలాగా? ఎక్కడ కాంప్రమైజ్? నో కాంప్రమైజ్.
కాంప్రమైజ్ కాలే ఎక్కడ ఉండాలో అక్కడ అంతే. ఓకే. మన మూవీ రావాలి కదా, అక్కడ కాంప్రమైజ్ అయితే రిజల్ట్ కాంప్రమైజ్. ఇప్పుడు మనం వేసేటప్పుడు చిన్న కొద్దిగా ఇంకొక సాల్ట్ తగినంత వేస్తేనే సరైన వంటకం తయారయ్యి, ఏదో వద్దులేరా రేపు వాడుకుందాం అని చెప్పి కూరకు కావాల్సినవన్నీ సమకూర్చుకుని సాల్ట్ వేసే దగ్గర మనం కొద్దిగా అటు ఇటు అయ్యాం అనుకోండి, ఉన్న రుచి అంతా పోతుంది, ఉన్నది మొత్తం అంతా పోతుంది. అసలు నోట్లో పెట్టుకోవడానికి పనికిరాదు, దాన్ని తీసి అవతల పడేది. సో అలా ఆ విధంగా ఖరాబ్ చేసుకునేది అనుకోండి. ఎక్కడెక్కడ ఏం అవసరం అవన్నీ పెడితేనే అది ఒక మంచి ఇదిలాగా తయారవుతుంది, డిష్ లాగా. సో అదే మూవీ కూడా అట్లాగే మనం ఎంత పెట్టాలి అంత పెడితేనే మూవీ లాగా అవుతుంది, లేకపోతే ఇలా. మీకు ఈ సినిమా పేరు ప్రాణం ఖరీదనగానే మీకు ఏమనిపించింది? ప్రాణం ఖరీదనగానే నేను ఎక్కడ విన్నా అని చెప్పేసి స్టార్టింగ్ ఆలోచించా. యాక్చువల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఏంటంటే చిరంజీవి గారి ఫస్ట్ ఫిలిం, వావ్ చిరంజీవి గారి ఫస్ట్ ఫిలిం నేమ్ కదా, అండ్ మన మూవీకి పెట్టుకుని ఈ మూవీకి డెఫినెట్గా నేమ్ వస్తుంది అని చెప్పేసి పక్కా ఫిక్స్ అయ్యాను. సో నిజం చెప్పాలంటే వీళ్ళ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఎప్పుడు పిలుస్తారంటే ఏంటి, టైటిల్లే వెరీ పవర్ఫుల్. ప్రాణం ఖరీదు మూవీ అనగానే గుర్తొచ్చేది చిరంజీవి గారి మూవీ టైటిల్ నేమ్. సో దాని వల్ల మా మూవీ పేరు ఇంకా చాలా మందికి రీచ్ అయింది చెప్పాలంటే. సో బాధ్యత పెరిగిందండి. దాని ఒక టైటిల్ అనగానే ఎలా ఉంది టైటిల్ మీరు తీసుకున్నారు కనుక? నేను తీసుకున్నప్పుడు కూడా దట్స్ వాట్ ఫస్ట్ ఐ ఫెల్ట్, మనకి కథకి అవసరం. అంటే కథ అంటే మీరు ఆ పేరు టైటిల్ తగ్గట్టు తీసుకొని వచ్చారు కథను? కథ నేను రాసేది ఎలా ఉంటుందంటే ఐదర్ వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది నేను పెట్టుకోవాల్సిన, అంటే జీవితం విలువ, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు కోసము దానికోసము అది అట్లా వచ్చింది కథ. వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది టైటిల్ పెట్టాలి. అదే ప్రాణం విలువ కానీ, ప్రాణం వెల కానీ, ప్రాణం ఖరీదు కానీ ఈ యాంగిల్ లో రావాలి. ప్రాణం ఖరీదు క్యాషీగా ఉంది, అండ్ ఆల్సో మన ఆస్క్ ఫర్ ద అవైలబిలిటీ, ఇట్స్ అవైలబుల్ గా ఉంది. మరి ఏమన్నా టైటిల్ పెట్టినప్పుడు ఎక్కడి నుంచి అన్నా మీకు? నాకు ఎవరు అడ్డం లేదు. ఇయర్స్ లో కూడా తను చిరంజీవి గారిని కలిసారు. ఓకే. కలిసి ఆ టైటిల్ మీదే ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు చెప్తే ఐమ్ వెరీ హ్యాపీ. ఇంకెవరు చెప్తారు, ఎవరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో తనకి కలిసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండి. ఆల్ ద బెస్ట్ అండి అని తను విష్ చేయడం. నేను డాలస్ లో ఉంటాను, సో డాలస్కి వచ్చారు, వచ్చినప్పుడు అక్కడ కలవడం, దెన్ చిన్న కాసేపు ఇప్పుడు మీరు మాట్లాడటం. యుక్త వయసులో ఉన్నారు మరి, సినిమానేమో దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మీ వయసు వాళ్ళందరూ కూడా ఎక్కువ కూడా రొమాంటిక్గా ఆలోచిస్తారు. పాటలు అయితేనేమి చాలా వరకు ఇప్పటివరకు ఉన్నా కూడా లిప్ లాక్ సీన్లు, దాదాపుగా జారిపోతున్నటువంటి సన్నివేశాలు కానీ, మరి మీరు ప్రాణం ఖరీదు వైపు మారడానికి కారణం? మీరు చెప్పారు కదండి, లైక్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను అవన్నీ వస్తున్నాయి. సీన్లు అలాంటివి ఏమి ఎక్కడ కూడా మీరు లేదండి, పాటలలో కానీ అట్లీస్ట్ చాలా వెరీ ఒక సీన్ ఉంటే చాలు అట్లా ఆడిపోతుంది సినిమా ఈ రోజులలో. అనుకోలేదు, అలా అనుకోలేదు. ఈ రోజుల్లో అలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా అంటే ప్రేక్షకులకు అభిరుచి రక్కట్టే తీయాలి కదా. నేను నిజమే మీరు చెప్పిన వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి. లాస్ట్ ఒక ఐటమ్ సాంగ్ అనే ఇస్తున్నారు లాస్ట్ వరకు, మన దాంట్లో కూడా ఉంది కానీ వల్గర్ గా లేదు. యాక్చువల్లీ ఈ మూవీ ఎలా ఉండాలనుకున్నానంటే క్లీన్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను మా ఫస్ట్ మూవీ అన్నప్పుడు నేను మా అమ్మ నాన్నతో అందరితో పాటు కలిసి కూర్చుని చూడాలి, కంఫర్టబుల్ గా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళని కూర్చుని వితౌట్ ఎనీ ఫీల్ అవ్వకుండా కుటుంబం మొత్తం చూసే సినిమాలు తక్కువైపోయింది. తప్పితే ఫ్యామిలీ కలిపి వెళ్ళి కూర్చునే సినిమా అసలు లేదు. చూద్దామని తప్పించుకొని పోయినా కూడా ఎక్కడో చోట ఇట్లా తలదింపు అలాంటివి అవుతున్నాయి అనమాట. సో సరే తర్వాత నేను చేస్తానో లేదో నాకు తెలియదు అలాంటి మూవీస్. బట్ ఫస్ట్ మూవీ మాత్రం నేను మా ఫ్యామిలీ అలాగే అందరి ఫ్యామిలీస్తో పాటు కలిసి చూడాలి. అండ్ మోర్ ఓవర్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఒక కథ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, పీపుల్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి. ఎమోషనల్గా కనెక్ట్ అయిన కథలు మాత్రమే పైకి వస్తాయి. ఆ ఎమోషన్ ఎక్కడైతే లోపించిందో ఆ లోపించిన ప్లేసెస్ కథలు ఏదో చెప్పినట్టుగా పై హంగులు ఎన్నిటితో వచ్చినా కూడా అది మెయిన్ సోల్ కనెక్షన్ ఎమోషనల్ లేకపోతే కనెక్ట్ అవ్వవు. సో నేను మెయిన్ ఫోకస్ అయితే దాని మీద చేశాను. మామూలు పైన ఉండే
లిప్ లాక్లు అవి జనాల్ని గ్రాబ్ చేసే సబ్జెక్ట్ బట్టి కొన్ని తీసుకురావచ్చు. కావాలని ఈ రోజులలో కావాలని ఆ సీన్లు క్రియేట్ చేసినటువంటి కాకుండా ఈ సినిమాలో పెట్టాల్సిన అవసరమే లేదు, పెట్టాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ అలాంటి సీన్లు ఉంటే మీరు ఏమాత్రం న్యాయం చేసేవాళ్ళ? అంతే కదా, చేస్తాము. ఇప్పుడు నేను యాక్టర్ అండి, అది నా జాబ్, నేను చేస్తాను. అది తప్పించి నేను ఇంకో జాబ్ చేయలేను కదా. సో సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే మనం అది చేయాల్సిందే. నేను ఇది చెయ్యను. ఇద్దరి మధ్యలో ఆసక్తి కలిగినటువంటి సీన్స్ లో ఎలా కోఆపరేషన్ చేశారు? నేను చెప్పాగా, వెరీ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య, ఇంకేం లేదు. తను అంటే నాకేమైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, సో తనకేమైనా అనిపించిన కూడా షేరింగ్. మ్యారేజ్ ఇలాంటిది కూడా మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ తర్వాత సాంగ్ మాంటేజ్ లో మాంటేజ్ సాంగ్ ఉంటే ఆ సాంగ్ జస్ట్ మామూలు ఇంకంతే. మీరు లిరిక్స్ అయితే లేవు. అట్లీస్ట్ హాట్ సీన్ లాంటివి, హాట్ సీన్స్ మీరు లేదు, మీరు స్టోరీ అంటే ఇక్కడ రివీల్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అరే సీన్స్ గురించి చెప్తా, అది సీన్ బై సీన్ బై సీన్ బై సీన్ బై ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతుంటేను కొంచెం వల్ల ఒకటండి. ఎక్స్ప్లనేషన్స్ మీరు స్టార్టింగ్ అడిగారు చూసారా, మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఆ కెమిస్ట్రీ మనం అట్ ప్రెసెంట్ ఎలా చూపిస్తున్నారో అలాగే చూపించారా మీరు అని అంటే అలా చెప్పలేను. కానీ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యన ఒక బంధం అనేది దృఢంగా ఉంది అనే ఫీల్ అయితే క్రియేట్ అయ్యేలాగా ఆ కెమిస్ట్రీని మేము చేసుకున్నాం. మంచి డైలాగ్ మూవీలో డబ్బుతో భయాన్ని కంగారుని కొనొచ్చిన అర్థమైంది. చూద్దాం ఇంకేమేమి కొనొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, సూపర్. అంటే డబ్బు గురించి బాగా మీరు అంటే డైలాగ్ ఒక్క మాట, మీరు బాగా ఇష్టమైన మాట ఈ సినిమాలో చెప్పండి. ఇష్టం నేను ఎప్పుడు అడగలేదు. నేను కూడా కొన్ని పాట ఒక చరణం అట్లీస్ట్ మీకు ఈ పాట ఉన్నాయి. టూ సాంగ్స్ లో వన్ మాంటేజ్ సాంగ్ అండ్ వన్ క్లబ్ సాంగ్. ఓకే, క్లబ్ సాంగ్ తనే లేదండి, క్లబ్ సాంగ్ వేరే అంటే కొత్తగా కొత్త అమ్మాయి. తను ముంబై ఆర్ న్యూ ఢిల్లీ, నాకు గుర్తులేదు సరిగ్గా. బట్ షీ ఆల్సో డిడ్ గుడ్ యాక్చువల్లీ డాన్స్ పరంగా. సెట్లో మీరు కొట్టుకునే వల్ల ఎక్కడన్నా? కొట్టుకోవడం కాదు కానీ అంటే కొట్టుకోవడం అంటే సీరియస్నెస్ కాకుండా కామెడీగా. అంటే మీరు ఎందుకంటే చూస్తే పాత ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఒక మూవీ అయిపోయింది కదా. సో మినిమం 45 ఎంత ఎన్ని డేస్ తీసుకున్నారు? మంది టోటల్ మూవీ 43 days. 40 days అంటే బాగా 40 days. బట్ తన పార్ట్ ఓన్లీ 15 to 20 days మధ్యలోనే. మరి ఓకే, మిగిలినది తారక్ గారితో కొంత ఎపిసోడ్, చిత్రం సింహం, జమ్మి సురేష్ గారితో కొంత ఎపిసోడ్, సో షఫీ గారు, వీళ్ళందరితోటి ఉంటుంది అనమాట మెయిన్. సో కుట్టుకోవడం కాదు కానీ ఒకసారి మనం ఏదైనా మాట్లాడతా, ఇప్పుడు డైరెక్టర్ గారు సీన్ చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టు రైటింగ్ నేను వల్ల నేను చెప్తూ ఉంటాను అనమాట. ఏమో వింటుందా వింటలేదా అన్నట్టు అసలు ఏం మాట్లాడుకుంటే ఫోన్లో తన పని దాన్ని చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అంటే ఫోన్ అని కాదు, మామూలు సైలెంట్గా ఏదో ఉంటారు. నాకు అర్థమయ్యేది కదా అసలు ఉంటుందా నేను చెప్పింది అమ్మాయికి ఏమైనా అర్థమైందా అని అనుకుంటూ ఉంటే వెన్ యాక్షన్ అని చెప్పేసి వెన్ ద కెమెరా రోల్స్ షీ నీడ్ ఇట్ చాలా బాగా. నేను చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా అవుట్పుట్ వచ్చేదన్నమాట. సెట్లో ప్రాక్టీస్ ఏమన్నా సీన్స్ గురించి? ప్రాక్టీస్ డైరెక్ట్ అదే అంటుంది, చెప్పిందంతా వింటుంది. మళ్ళీ ఒకసారి చేస్తే కదా మనం నేను చెప్పింది ఎందుకు నువ్వు చేసింది అని అనేదానికి. చెప్పిన తర్వాత షార్ట్ ఓకే యాక్షన్ అనగానే నేను చెప్పిన దానికంటే ఇంక బెటర్గా వస్తా ఉంటే ఇంకేం మాట్లాడతాము. డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చేయకపోతే డాన్స్ ఎలా ఉంది తనదా బాగా చేస్తుంది. మన పెద్ద డాన్స్ చేసే అవకాశం రాదు. మన మనసులో ఉన్నదానికంటే అతలో చెప్పింది పట్టుకోవాలంటే కొంచెం అవకాశం రాలేదు. మన దాంట్లో ముందే కథ తగ్గట్టుగానే పెట్టారు ఫస్ట్ థింగ్. సాంగ్ అనేది సన్నివేశాల మధ్యలో దాన్ని ఎలివేట్ చేయడానికి తప్పితే మధ్యలో వచ్చి అతికించినట్టు ఉండకూడదు అని చెప్పి. అందుకే కారణం ఓన్లీ 3 songs ఉంటాయని రీజన్ ఏంటంటే అదే. సో ఆ వచ్చేది కూడా మౌంటేజ్ సాంగ్ అవడం, ఆ మౌంటేజ్లో కూడా ఒక హీరోయిన్ మధ్య బంధాన్ని లైక్ ట్రావెలింగ్ని జరగడం. సో దాంట్లో డ్యాన్స్ ఉండదు, ఓన్లీ వాళ్ళ ట్రావెలింగ్ ఉంటుంది, మౌంటేజెస్ ఉంటాయి అనమాట. సో ఆ ట్రావెలింగ్ వల్ల మనకి డ్యాన్స్ ఎక్కువ వేసే అవకాశం రాలేదు ఇక్కడ. బట్ ఏదో 1-2 steps ఉన్నాయి అండ్ షీ డిడ్ గుడ్ యాక్షన్.
మరి నా పాత్ర కొంచెం పెంచితే కొన్ని డేస్ ఎక్కువ అంటే 15 days అంటారు కదా, ఎక్కువ ఉంటే బాగుంది అనిపించిందా? సరదాగా మరి సీన్స్ లేకపోయినా కానీ వెళ్ళారా సెట్స్లోకి? సీన్ లేకపోతే అంటే వెళ్ళలేదు. ఓకే. ఫస్ట్ వీళ్ళు షూటింగ్ 50% అయిపోయింది. ఓకే. సో సెకండ్ హాఫ్ ఇంకా 50% షూటింగ్ కోసం అని ఇంకా అమ్మాయి కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే. హీరోయిన్ కోసం. సో వీళ్ళు ఇంకెవరు సెలెక్ట్ కావలేదు. సో సడన్గానే సెలెక్ట్ అయ్యి వెళ్ళేసరికి 15 days అంటే తక్కువ డేస్ ఎక్కువ డేస్ అని కాదండి. నా పాత్ర ఎంత ఇంపార్టెన్స్ ఉంది మూవీలో అన్నది నాకు ఇంపార్టెంట్. ఓకే. సో దాని తగ్గ నేను హ్యాపీ. ఇంకా 1 day పెంచచ్చు కదా, 1 day ఇట్లా ఏం 1 day. అంటే మీకు నేనేమంటారు అంటే ఇప్పుడు జర్నీ చేసే మూమెంట్లో ఇంకా కొంచెం ఉంటే బాగుండు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుండు. లేదు యాక్చువల్గా తను US నుంచి వచ్చాడు. ఓకే. సినిమా కంప్లీట్ అయితే రిలీజ్ అవ్వగానే తను జంప్ వెళ్ళిపోతాడు, ఇంకా ఉంటాడు ఇంకా. సో తన లోకం తను. మీరు అనుకున్నట్టుగా అమెరికా వెళ్తారని అంటారు కదా, అంటే మీరు సాయంత్రం పూట ఇంటికి వచ్చి చిట్ చేసేవాళ్ళ సినిమా గురించి కానీ? ఇప్పుడు అడుగుతున్నారా యాక్చువల్, ఎందుకంటే మనకి ఈ షూటింగ్ అప్పుడు నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ అమెరికా. ఓకే. సో ఇది తీసేసి ఈ పోస్ట్ ప్రొడక్షన్ అవడానికి మనకు ఒక 6 months టైం పడుతుంది. సో వెళ్ళి ఇప్పుడు రిలీజ్కి మళ్ళీ వచ్చి మన రిలీజ్ March 15th. సో అంటిల్ తన్ని ఆడిషన్ ఇక్కడికి వచ్చి నేను షూటింగ్ చేసి ఆడిషన్ టైంలో తనని పిలవటం టీంలోకి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ అదర్ టీమ్ అంతా కూడా ఓకే చేయటం. ఓకే చేసిన తర్వాత మనకి షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నా పని బ్యాక్ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏమన్నా నా సైడ్ నుంచి డబ్బింగ్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా పనులన్నీ మొత్తం ఫినిష్ చేసుకుని వెళ్ళాను. సినిమా రిలీజ్ అనగానే మళ్ళీ ఐ వెంట్ కమ్ బ్యాక్ వచ్చి ఇప్పుడు రిలీజ్ అయినంతసేపు ఉండి దాని తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఇలా ఆల్రెడీ 11 సినిమా రిలీజ్ దగ్గరలో టెన్షన్ ఏమన్నా? ఫుల్గా ఉంది. జనాలకి మ్యాక్సిమం నాకు తెలిసి జనాలకి నచ్చుతుందన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక హిట్ అని ఒక సెన్స్లో ఉన్నాను నేను, ఇక మూవీ హిట్ అని. కాకపోతే మ్యాక్సిమం ఎవరికైనా మూవీ రిలీజ్ అంటే మినిమం టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ అయితే డెఫినెట్గా ఉంది నాకు. ఓకే. మరి మీకు సినీ ఫీల్డ్లోకి వచ్చారు, ఇంతకుముందు సినిమాల్లో హీరో నచ్చిన హీరోయిన్ ఎవరి రోల్ మోడల్? అంటే నేను చేసిన వాళ్ళతో మీరు వచ్చారు కదా ఫీల్డ్లోకి, ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం రోల్ మోడల్? అలా ఏం లేదు, జస్ట్ ఇంట్రెస్ట్తో వచ్చాను. వచ్చిన తర్వాత ప్యాషన్ పెరిగింది, ప్యాషన్తోనే ఉన్నాను ఇప్పుడు. సో బిఫోర్ 2 movies చేశాను నేను. ఓకే. సో 2 movies రిలీజ్ అయింది కానీ బట్ సరిగ్గా జనాల దగ్గరికి రిజిస్టర్ అంటే ఈ సినిమాతో మీకు? సో ఈ సినిమాతో డెఫినెట్లీ అందరూ నన్ను గుర్తుపడతారు అండ్ సినిమాకు ఒక నేమ్ వస్తుంది, నాకు ఒక నేమ్ వస్తుందని ఒక హోప్ ఉంది. మరి ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? ఎట్లా అది చెప్పకూడదు, అది చెప్పకూడదు. ఓకే. కామెడియన్లు ఎట్లా? కామెడీ లాంటి సీన్స్? కామెడియన్స్ ఉన్నారండి మనకి. జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి అండ్ ఫనీ ఉన్నారు కామెడియన్స్. అండ్ ఇంకా కామెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళ కామెడీ కంటే చిత్రసేన గారు ఉన్నారు, జమ్మి సురేష్ గారు, వాళ్ళ కామెడీ మీరు చూస్తుంటారు. వాళ్ళని ఇంకొక యాంగిల్ కూడా అంటే నటనలే అన్ని రకాలుగా నవరసాల్లో మీరు ఒక రసాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు 4 తీసుకుంటే 4 కామెడియన్స్ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది కొంత పార్ట్ కామెడీ చేయించిన, మిగిలిన కొంత పార్ట్ వేరే యాంగిల్స్లో వేరియేషన్స్లో చూపించడం జరిగింది. సో అండ్ దే డిడ్ రియలీ గుడ్. మీరు రేపు చిత్రసేన అండ్ జమ్మి సురేష్ గారు ఈ యాంగిల్లో కూడా చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది చూసిన తర్వాత. సో వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. ఓకే. మరి ఇందులో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి? మీరు ఏ టైప్ ఆఫ్ అంటే కాస్ట్యూమ్స్ యాక్చువల్గా ఈ స్టోరీ ఒక ఓవర్ నైట్లో మోస్ట్ ఆఫ్ ద మూవీ ఎలా ఉంటుందంటే ఒక ఓవర్ నైట్లో జరిగే కాన్సెప్ట్ లాగా ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని ఒకే కాస్ట్యూమ్లో ఉంటారు. సో దానికి తగ్గట్టుగా మంచి కాస్ట్యూమ్స్ అవి సెలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇట్ లైక్ వెన్ ద అదర్ ఒక క్యారెక్టర్ 2 షేడ్స్ ఉంటాయి. ఒక షేడ్ మొత్తం అంతా ఒక ఓవర్ నైట్ లో ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. ద అదర్ షేడ్ మాత్రమే మనకి రివీల్ చేసినప్పుడు ఎక్కువ కాస్ట్యూమ్స్, ఎక్కువ కలర్స్, మోర్ కలర్ఫుల్ గా చేయడం జరిగింది అన్నమాట. మరి ఇందులో మీరు హీరో, తన హీరోయిన్, మరి మీ యొక్క ప్రేమ అనేది ఆమెను చూసినప్పుడు మెరుపులు రావటము, ఉరుకులు ఉరమటమా, లేదంటే కళ్ళల్లో అది అలాంటి సినిమాలోనే యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క
మూవీలో ఒక్కొక్క స్ట్రాటజీ. ఎక్కడ మీకు అసలు ఎక్కడ సినిమాలు ఎక్కడ మీకు పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? సినిమాలో స్టోరీ ఆ స్టోరీ నేను ఏమంటాను అంటే ఈ సిచ్యువేషన్లో సో యాక్చువల్గా మీకు ఇప్పుడు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తే నేను స్టోరీ రివీల్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. పోనీ అలాంటి సిచ్యువేషన్ అంటే అబ్బా ఇవి లేకపోతే చనిపోతా ఇక్కడ స్టార్ట్ అయింది ఇలా ఉండాలి అలా ఉండదు. దానికి తగ్గ దాని గురించి ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఓకే అలాంటిది ఒక డైలాగ్ కూడా ఎలా అంటే ఉంటుంది కొన్ని సినిమాల్లో ఎలా అవుతుందంటే దాదాపు తల్లిదండ్రులు చూసినట్టు పెళ్లి అనే దానికి ఇంపార్టెంట్ ఇవ్వరు, ప్రేమ దానికి ఇంపార్టెంట్. అంత యూత్ కదా అట్లీస్ట్. ఓకే. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఒక సన్నివేశంలో ఈవెన్ హీరోయిన్ ఏం నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి ఇది అని అడిగితే తను చెప్తాడు అన్నమాట. ఓకే నేనేం టైం వేస్ట్ చేసుకోవట్లేదు, నేను పలానా నిన్ను నీలో ఇవి నచ్చాయి నిన్ను అన్ని మొత్తం చెప్తాడు అనమాట. నేను అనుకుంటే ఈ క్యారెక్టర్ ఇందులో క్యారెక్టర్ కూడా అమెరికా నుంచి వచ్చిన క్యారెక్టర్. సో అలాంటప్పుడు ఇంకా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు తెలుస్తుంది ఓహో అల్లరి చిల్లరగా తిరగటం కాదు, డెప్త్ ఉన్న క్యారెక్టర్, తన ఇష్టంలో నిజాయితీ ఉంది అని చెప్పేసి తెలుసుకునే క్యారెక్టర్. మీరు డబ్బున్న వాళ్ళలాగానే ఉంటారు సినిమాలో? లేదండి అలా ఉండదు. తను కూడా అలా ఏం లేదు అంటే ఇప్పుడు దాదాపు అంత రిచ్ క్యారెక్టర్స్ ఎక్కువ కదా అలాగే. ఇద్దరు కష్టపడి చేస్తున్నట్లుగానే మన స్టోరీకి అంత అవసరం రాలేదు, స్టోరీని బట్టి వెళ్ళిపోయాను. కానీ మీరు మాత్రం నిజంగానే స్టోరీని బయటకు లాగుతున్నారు. అరే అంటే జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలో ఎట్లా ఉందంటే ఒక హీరోయిన్ కాన్సెప్ట్ లేకపోతే హర్రర్ అయితే కాదుగా, సస్పెన్స్ థ్రిల్లర్ అంటే చూస్తున్నంత సేపు థ్రిల్లింగ్ మూవీ అదే చెప్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే అచ్చంగా సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఇట్ ఇంక్లూడ్స్ ఎమోషన్ అనమాట. నాకు మోస్ట్లీ ఎలా ఉంటుందంటే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే నాకు తెలిసినందుకు ఎట్లా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెళ్ళి ఒక రివెంజ్తో ఎండ్ అవుతుంది. వేరే ఇక్కడ అలా కాకుండా మంచి డెప్త్ ఉన్న ఎమోషన్ ఒకటి యాడ్ చేసాం. ఓకే ఆ కనెక్షన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారి యొక్క మ్యూజిక్ ఎలా ఉంది? సినిమా చూసారా ఎవరు? మీరు? 10 అంతేనా? అదే 10వ తారీఖు రిలీజ్ ఉంది కదా ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు మొత్తం. అదే నేనైతే చాలా సార్లు చూసాను. నాకైతే చూపించాలి ఒకసారి, హీరోని ఎన్నిసార్లు బతిమాలాను. అంతే అంటే లీక్ చేస్తారు అనుకోని చూడమ్మాయి అన్నాడు. అంతే కదండి, రిలీజ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు చూసాను. ఇంకా హీరోయిన్ థియేటర్కి వెళ్ళిందంటే ఇంకొక 10 మంది సినిమా చూడడానికి వస్తారు. నేను కనుక థియేటర్ చూపించేసాను అనుకోండి. దాదాపు హీరోయిన్లు ఏంటంటే వాళ్ళ తమ్ముడు అన్నో అక్కో చెల్లి మరి వీళ్ళని తన వెనుక ఎవరు ఉన్నారు, సెట్స్ కవర్ వచ్చేవాళ్ళు ఎవరు తన సినిమాలో డైలాగ్ ఉంది, ఆమె హీరో అయితే వాళ్ళ నాన్న, ఈమె హీరో అయితే వీళ్ళ తండ్రి. ఎప్పుడు తనే వచ్చేవారు సినిమా. ఎప్పుడన్నా చూడాలనుకుంటే ఫ్యామిలీని లోకల్ గా చేసినప్పుడు ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి ఏదైనా ఒక రోజు వచ్చినట్టున్నారు అంతే. ఓవరాల్ గా షూటింగ్ మొత్తం మీద చూడడానికి ఒక రోజు వచ్చారు. ఎక్కడ కూడా ఏ సీన్ లో కూడా మీరు ఇబ్బంది పడ్డటువంటి ఇబ్బంది పడేది ఏం లేదండి. ఏ ఒక్క సీన్ కూడా ఏం లేదు. టేక్లు ఎక్కువ తీసుకున్నారేమో చెప్పు. అదే జనరల్ గా లేదండి, టేక్లు ఎక్కువ ఎక్కడ కూడా ఇంప్రూవైజ్డ్ వెరీ గుడ్ గా ఇంప్రూవైజ్ చేస్తాను. తర్వాత మరి ఏమైనా ప్లాన్ చేస్తుంటారు? చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ కూడా బాగా చేయగలుగుతాను క్యారెక్టర్ ఉన్నప్పుడు. చిన్న ఈ సినిమాలో మీకు నచ్చినటువంటి మంచి ప్లేస్, ఈ ప్లేస్లో బాగా పెట్టారు, షూటింగ్ బాగుంది అక్కడ ప్లేస్ ఏంటది? మన కొండ మీద కూర్చున్నాం కదా ప్లేస్ హైదరాబాద్ అని నాకు, నేను కొత్త బట్ ఎలా ఉంది బాగా హై ప్లేస్ ఉంటుంది, హిల్ టాప్ ఉంటుంది అండ్ సన్సెట్ బాగుంటుంది అక్కడ. సన్సెట్ అది కరెక్ట్, మేము సన్సెట్ టైంకి అక్కడ షూట్ చేయాలన్నమాట. బాగుంది అక్కడ. ఆ సీన్ కెమెరామెన్ గారు మురళీమోహన్ రెడ్డి ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ అండి. తను హీ హాజ్ వెరీ గుడ్ ఐ. ఓకే, తను ఎలా చూపెట్టాడు? మీరే చూశారు కనుక సినిమా. తను ఎలా ఆయన మొత్తం సినిమా అంతా అందంగా చూపాడు. తను సినిమాలో పార్ట్ కాబట్టి తను కూడా ఆబ్వియస్ గా అందంగానే మూవీ మొత్తాన్ని ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అట్లా. ఎడిటర్ లొకేషన్ తను కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం పెద్ద కాదు, బట్ హీ హ్యాడ్
ఫ్యూ మూవీస్ చేశారు మన మూవీ కంటే ముందు కొన్ని మూవీస్ చేశారు. సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది? యూబై వచ్చింది. మీరు చెప్పాను కదా క్లీన్ యూబై వచ్చింది. ఆ యూబై కూడా ఏంటంటే కొన్ని చిన్న చిన్న మన ఫైట్స్ అవి ఉంటాయి. ఫైట్స్ బ్లడ్ ఉన్నప్పుడు. ఫైట్స్ అంటే తెలుగు సినిమాలో దాదాపుగా ఎద్దులతోటో లేకపోతే 100 మందిని కొట్టడము ఇట్లా వేయటము అలాంటిది ఏమైనా పెట్టారా? ఆపటం కానీ పెద్ద పెద్ద వెహికల్స్ ఆపటం కానీ బాంబులు ఆ బాంబుల మధ్యలో కత్తులు పట్టుకొని అలాంటి ట్రైలర్ చూసుంటారు. ట్రైలర్ చూస్తారు. ఇప్పుడు ట్రైలర్ లో మీకు ఏమనిపించింది? సేమ్ అలాంటిది అనమాట. నేను ఎక్కడ రోప్స్ వాడలేదు, ఎక్కడ రోప్స్ వాడలేదు. కైండ్ ఆఫ్ కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఐడియా ఉంది నాకు. సో అది యూజ్ చేసుకున్నాను. అది యూజ్ చేసుకుని నేను న్యాచురల్గా ఉండేటట్టుగా మోస్ట్ ఆఫ్ ఇట్ ఏదన్నా ఫ్లిప్లు కానీ ఏమైనా ఉన్నా కానీ న్యాచురల్గానే ప్లాన్ చేశాను. చివరిగా మరి మీరు మా టీవీ తరఫున ప్రేక్షకులు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చివరిగా అని కాదండి, ఇది కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనే అర్థం. అండ్ మా సైడ్ నుంచి 100% ఎంటర్టైన్మెంట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి 2 hours మూవీ ఉంటే 2 hours ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కోల్పోకుండా తీయటం జరిగింది. సో నాకు తెలిసి అయితే ఎక్కడ మిస్ కాలేదండి. లైక్ కంప్లీట్గా స్టోరీ రాయటం ఫుల్ ప్యాక్డ్గా అనమాట. ఇది కొంచెం ల్యాగ్ ఉంది, బోర్ కొడుతుంది అనే ఫీల్ రాకుండా మొత్తం ప్యాక్డ్గా సీన్స్ అన్నీ చేయడం జరిగింది. సో ఆ విధంగా మీ ముందుకి ఈ March 15th మీ ముందుకి మంచి స్టోరీతోటి, మంచి కథాంశంతో, మంచి యాక్షన్ తోటి అన్ని ఒక ఆడియన్కి ఎంటర్టైన్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఆ అంశాలతో ఉన్న మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మూవీ చూడండి అండ్ నాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ మూవీ సక్సెస్ అయితే ఇంకో మూవీ, అవ్వకపోయినా ఇంకో మూవీ, ఎలాగైనా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ వస్తూ ఉంటాను. అలా రావాలంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. ఆ ఎంకరేజ్మెంట్ మీ దగ్గర నుంచి నాకు దొరుకుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం, మిమ్మల్ని ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు ఇచ్చినందుకు V3 న్యూస్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. V3 న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ప్రాణం ఖరీదు మూవీ మీ అందరికీ తెలిసిందే, చిరంజీవి గారి ఫస్ట్ టైటిల్ మూవీ. అండ్ ప్రాణం ఖరీదు మూవీ March 15th రిలీజ్ అవుతుంది. మీ ముందుకి అతి త్వరలోనే ఒక 4 days ఉంది అంతే రాబోతుంది. సో డెఫినెట్లీ ఇది మీకు అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రేర్గా వస్తున్నాయండి ఇలాంటి మూవీస్. సో ఇందులో నటించడం అన్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, చూడండి. అండ్ ఇదే కాదు, ఇంకా ఈ మూవీ ద్వారానే కాదు, మన ప్రశాంత్ చెప్పినట్టు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి చేసినవి కూడా. సో మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి సినిమా మనసు పెట్టి తీసాము, మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలాంటి సన్నివేశాలు మేము ఏమనుకోలేదు. సినిమాలో కావాల్సినటువంటి సన్నివేశాలనే సినీ నటులు అందరి సహకారంతో బాగా తీసాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అన్నిటికీ తగ్గ హంగులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చూడండి అని మనకు ఈ నవ హీరోయిన్ ఇద్దరు కలిసి V3 న్యూస్కు వారి యొక్క మనసులోని ముచ్చట సినిమా విశేషాలు తెలియజేశారు. చూస్తున్నాం V3 న్యూస్. కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్.